హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశానండి. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ బ్లౌజులు వేయడానికి అయితే చాలా కష్టపడతారండి. ఎందుకు అంటే అందరూ కస్టమర్లు ఒకేలా ఉండరు. ముందుగానైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మధ్య మధ్యలో అయితే కస్టమర్స్తో వచ్చిన తంటాలు అయితే చెప్తాను. సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు అండి. సో 13.5 ఇంచులు అంటే మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని అయితే 14.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. సో ఇలా 14.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు. సో ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చూసుకోవాలి. ఇలా మనకి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇలా కింద ఒక లైను పైన ఇంకొక లైన్, అంటే ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న దానికి లోపటి వైపుకి ఇలా హాఫ్ ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు అయితే ఇలా 2 లైన్స్ అయితే మార్కింగ్ చేసుకుంటే ఈ మిడిల్లో ఉన్న క్లాత్ వచ్చేసి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్ లెంత్ అయితే వస్తుంది. సో ఇక్కడ షోల్డర్కి 5 తీసుకున్నాం కదండి. సో ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా కప్పు చూసుకుంటే సరిపోతుందండి. నెక్ చూసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇలా మనం బ్లౌజ్ యొక్క కప్ ఎంత ఉందో దానికంటే ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇక్కడైతే పైన 2 ఇంచులు తీసుకున్నాం కదా, కింద కూడా సేమ్ 2 ఇంచులు తీసుకొని ఇలా లైన్ అయితే మార్జిన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటే మనకి బాక్స్ లాగా వస్తుంది కదా. ఇందులో అయితే మనము నెక్ రౌండ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ పైన 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి కింద కూడా 2 ఇంచులు అనేవి తీసుకుంటే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు ఒక 1/2 ఇంచ్ అనేది పంపకం చేసిన తర్వాత అయితే మనకి నెక్ లెంత్ అయితే పెరుగుతుందండి. సో దానికోసం అయితే మనం ముందు ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువగా తీసుకోవాలి. సో ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నామో హార్మ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ క్లాత్ అయితే ఇక్కడ కూడా సేమ్ అంతే ఉండాలండి. మనం పైన ఎక్కువ 5 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, కింద ఇలా డైరెక్ట్గా మార్జిన్ చేసుకుంటే అయితే స్కేల్ కానీ టేప్ కానీ క్రాస్ పోవచ్చు, లేదా ఇట్లా లోపటి సైడ్కి మార్జిన్ అయినా రావచ్చు, బయట సైడ్ అంటే లూజ్ కానీ టైట్ కానీ అయితే కావచ్చు. సో అలాంటప్పుడైతే మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ముడతలు వస్తాయి, తక్కువ తీసుకున్నాం అనుకోండి చంక దగ్గర టైట్ అయితే వస్తుంది. సో అలా కాకుండా షోల్డర్ ఎంత తీసుకుంటే ఇక్కడ హార్మ్ రౌండ్ దగ్గర కూడా అంతే విడ్త్తో అయితే ఇలా హార్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హార్మ్ డౌన్ కోసం అయితే 6 ఇంచులు తీసుకున్నానండి. సో ఎక్స్ట్రా అనేది వదిలేసి 6 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు అండి. సో నడుము వచ్చేసి 8.5 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు. సో 8.5 అంటే మనకి 35 ఇంచులు నడుము ఉన్నది. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు అయితే ఉందండి. సో ఇక్కడ నెక్ రౌండ్ అనేది ఇలా తీసుకుంటే మనకి నార్మల్గా రౌండ్ షేప్ అనేది వస్తుందండి. కావాలి అంటే కొంచెం డీప్నెస్ కూడా కింద పెంచుకోవచ్చు. ఇక్కడ మనకి భుజాలు జారుతాయండి. సో కంపల్సరీగా మాకు ఎంత నీట్గా కుట్టినా కూడా షోల్డర్స్ అనేవి జారుతూ ఉంటాయి. సో మనం ముందుగా స్టిచ్చింగ్ చేసేటప్పుడే అంటే ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడే నెక్ దగ్గర ఇలా లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి కటింగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి షోల్డర్స్ అనేవి అస్సలకే జారవు. సో ఇక్కడ షోల్డర్ వైపు లోపటి వైపుకి కానీ ఇలా భుజం వైపుకి ఇలా లోపటి వైపుకి కానీ ఇలా కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి కస్టమర్ అయితే మనకి అస్సలకే వంక అయితే పెట్టరు. సో ఇలా కటింగ్ చేసుకుంటే ఇలా రెండింటి కాకుండా మనకి షోల్డర్ పై నుంచి అంటే భుజం సైడ్ నుంచి నెక్ సైడ్కి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచు కటింగ్ చేసుకున్నా కూడా మనకి షోల్డర్స్ అయితే ఇలా పట్టి లాగినా కూడా అయితే అస్సలకే షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇక్కడ మనకి బ్యాక్ డాట్ లెంత్ ఎంత తీసుకోవాలి అంటే మన ఈ నెక్ రౌండ్ అనేది ఉంది కదండి. సో ఆ నెక్ రౌండ్కి ఒక 1 ఇంచు తక్కువ తీసుకుంటే మనకి సరిపోతుందండి. ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా ఆ నెక్ రౌండ్ కంటే ఒక 1 ఇంచ్ అనేది తక్కువ తీసుకుంటే సరిపోతుంది.
డాట్ అనేది తక్కువగా అంటే లెంత్ తక్కువగా తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ చంక దగ్గర లూజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వెయిట్ అనేది చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ వెయిట్కి అనేది చెస్ట్ ఫ్రంట్ పార్ట్ ముందుకు ఇట్లా లాగినట్టయితే ముందుకు అంటే బోర్లా పడినట్టయితే ఉంటుందండి. సో అలా కాకుండా ఉండాలంటే బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకి బ్యాక్ అనేది ముందుకు రాకుండా కరెక్ట్గా ఉంటుంది. సో బ్యాక్ అనేది ముందుకు ఇలా లూజ్ ఉండి ముందుకు వచ్చిందనుకోండి, మనకి బ్లౌజ్ అనేది ముందుకు బోర్లా పడిపోతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం ఇలా డాట్ అనేది కరెక్ట్ లెంత్తో తీసుకోవాలి. సో పక్కా మెజర్మెంట్ అయితే ఏమీ లేదండి, నెక్ ఎంత తీసుకుంటే దానికంటే ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోండి బ్యాక్ డాట్. సో ఇక్కడ వరకే అయితే మనకి అయిపోయింది కదా. అలాగే ఇక్కడ నడుము దగ్గర కూడా కొంచెం క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ కరెక్ట్గా ఒంటికి అద్దినట్టు ఉంటుందండి. సో ఈ కస్టమర్ అని కాదు, ఏ కస్టమర్ అయినా కూడా అంటే కొంతమంది వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి అయితే అంతే ఉంటారండి. సో బ్లౌజ్ బాగానే ఉంటుంది. సో మనం స్టిచ్చింగ్ వాళ్ళు ఏదైనా అంటే వేరే దగ్గర ఇచ్చుకోండి అని చెప్తాం కదండి, ఒకసారి వింటాము, 2 సార్లు వింటాము. సో వేరే దగ్గర స్టిచ్చింగ్ చేసుకోమంటే సో వేరే దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఎలా కుడతారో అన్న ఫీలింగ్తో అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, మనం మంచిగా కుడుతున్నామని ఒప్పుకోరండి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం అయితే ఒక 2 ఇంచులు, ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ను ఇలా క్రాస్గా మనకి క్లాత్ ఎంత ఉంటే అంత, ఎంత ఉంటే అంత అని కాదండి, వీలైతే ఎంత క్రాస్గా అయితే అంత క్రాస్గా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని సేమ్ యాస్టీజ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు వేరే దగ్గరికి వెళ్ళండి, మేము కుడితే మీకు సాటిస్ఫైగా లేదు కదా అని అంటే, లేదు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా కుడతారో నువ్వే ఇంకా మంచి గుట్టు అంటారు. మీరే చెప్పండి, మనం మంచి గుట్టందే వేరే వాళ్ళకి ఇవ్వకుండా మనకి ఇస్తున్నారా? సో ఆ మాత్రం అయితే అర్థం చేసుకోలేమో చెప్పండి మీరు. సో ఇక్కడైతే నాకు అలా ఒక 2 కస్టమర్లు అయితే ఉన్నారండి. వేలు పెడితే కూడా గ్యాప్ లేనంత కరెక్ట్ ఫిట్టింగ్తో ఉన్నా కూడా మళ్ళీ ఇంకా మంచి గుట్టు, ఇక్కడ లూజ్ ఉంది అక్కడ లూజ్ ఉంది అంటారండి. సో మనకి చూసే వాళ్ళకి అవపడదా అండి బ్లౌజు ఎలా ఉందో ఎలా లేదో అనేసి? మనం కూడా బ్లౌజులు అనేవి వేసుకుంటాం కదా. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి. ఫ్రంట్ లెంత్ వచ్చేసి ఇలా మనకి షోల్డర్ యొక్క ఫ్రంట్ పార్ట్కి చూసుకోవాలండి. ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి మనకి మెయిన్ డాట్ అనేది ఉంది కదా, ఆ మెయిన్ డాట్కి ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. మళ్ళీ మనం కొలిచేదాన్ని కూడా ఇలా మిడిల్లో చూసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్ లైన్ వరకు అయితే వచ్చిందండి. సో ఈ లైన్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి ఉక్స్ పట్టీ దగ్గర వచ్చేసి ఒక 2 ఇంచులు కింది నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ మార్కింగు, సెకండ్ మార్కింగు, ఇది అయితే థర్డ్ మార్కింగ్ అండి. మళ్ళీ ఇటు చివరికి వచ్చేసరికి ఒక 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. సో మనకి బ్లౌజు ఫిట్టింగ్ అంటే మనకి ఫ్రంట్ లెంత్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. సో మనకి బాడీ మెజర్మెంట్స్ అయినా కొలత బ్లౌజ్ అయినా ఏదైనా కూడా ఫ్రంట్ లెంత్ అనేది కరెక్ట్గా చూసుకుంటేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఫ్రంట్ లెంత్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి లూజ్ వస్తుంది, తక్కువ తీసుకున్నాం అనుకోండి ఇలా పట్టినట్టు అయితే అవుతుంది. సో కరెక్ట్గా ఏ మెజర్మెంట్ తీసుకున్నా కూడా కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది. అంటే మనం ఇలా స్ట్రైట్గా అంటే ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్న 1/2 ఇంచు అనేది వదిలేసి తీసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా 6.5 తీసుకొని సైడ్కి ఇలా బాక్స్ తీసుకుంటే అవుతుంది. లేదు అంటే మనకు 6.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్తో కూడా రౌండ్ అనేది తీసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతూ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర ఒకటి, బ్యాక్ పార్ట్ డాట్ అనేది కూడా కరెక్ట్గా వేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకి హార్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, సారీ 8.5 ఇంచెస్ ఉంది. ఈ 8.5 ఇంచెస్కి షోల్డర్ దగ్గర ఒక 3 ఇంచుల డౌన్ అనేది తీసుకొని అక్కడ నుంచి షోల్డర్ దగ్గర 3 ఇంచులు, ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్కి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకొని ఇలా చంక లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేసి మనము
ఇవి 3 అయితే అయిపోయాయి కదండి. లెంత్, నెక్, లోతు అనేది అయిపోయింది కదా. ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఇలా స్టార్టింగ్ నుంచి 2:30 అంటే ఈ 2:30 అనేది ఎవరికైనా సేమే ఉంటుందండి. ఈ 2:30 దగ్గర నుంచి 2:30 మనము నార్మల్ మీడియం సైజు చెస్ట్ పార్ట్ ఉన్న వాళ్ళకి అయితే తీసుకోవాలి 2:30 అనేది. సో ఈ 2:30 తీసుకుంటే మిడిల్లో 1:15 వస్తుంది కదా. ఆ 1:15 దగ్గర నుంచి ఈ డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులకు తీసుకోవాలండి మళ్ళీ పైకి. ఇది ఉక్స్ పట్టి సైడ్ది అలాగే మనకి చంక భాగం సైడ్ వచ్చేసి అన్ని బ్లౌజులకి కూడా సేమ్గానే ఉంటుంది. ఉక్స్ పట్టి సైడ్కి వచ్చేసి 2.5 ఉంటుందండి. అలాగే చంక భాగం సైడ్ వచ్చేసి 4 ఇంచులు అయితే ఉంటుంది. సో మనకి బ్లౌజు మొత్తము కూడా మెయిన్ డాట్ పైనే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ డాట్కి చంక భాగానికి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ అనేది ఉంది కదా. సో మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్కి చంక భాగం సైడు ఇలా క్రాస్గా కరెక్ట్గా వస్తుంది. ఇలా 4th డాట్ అనేది కూడా స్ట్రైట్గా వేసుకోకూడదండి, కొంచెం క్రాస్గా అయితే తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెయిన్ డాట్ బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ అయితే ముందుకు బోర్లా పడినట్టు కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది. బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్ మనకి ఒక 4 ఇంచులు కానీ 4.5 ఇంచులు కానీ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి. అలా అయితేనే మనకి బ్యాక్ పార్ట్ అనేది ముందుకు రాకుండా ఉంటుంది. మనకి బ్యాక్ అనేది లూజ్ ఉందనుకోండి, బ్యాక్ పార్ట్ డాట్ అనేది తక్కువగా వేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా చంక దగ్గర అయితే లూజ్ వస్తుంది. సో చంక దగ్గర లూజ్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది లూజ్ అయిపోతుంది, మనకి ముడతలు వస్తాయి. అలాగే లూజ్ ఉండట్లో మనకి బ్లౌజ్ కూడా ముందుకు వస్తుంది. సో దానికోసం వచ్చేసి ఒక్క డాటే కదండి అని అనుకుంటున్నారా, మనకి అది అవసరం లేదు అని అనుకుంటున్నారు కావచ్చు. కానీ మనకి మొత్తం డిపెండ్ అయ్యేది బ్లౌజు బ్యాక్ డాట్ అలాగే ఫ్రంట్ సైడు మెయిన్ డాట్, ఈ 2 డాట్స్ పైనే బ్లౌజ్ మొత్తం అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి. సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే హ్యాండ్స్కి వచ్చేసి ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి ఇలా కింద క్రాస్గా అనేది ఏమి లేకుండా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనకి రివర్స్ చేసుకుంటే అయితే ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి ఎక్స్ట్రా. మనం అదే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలంటే మనకి ఉన్న లెంత్ కంటే ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో పంపకం చేసుకోవాలి అంటే ఉన్న హ్యాండ్ లెంత్ కంటే ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. సో హ్యాండ్ లెంత్ లూజ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ 9 ఇంచెస్ అయితే ఉందండి హ్యాండ్ లెంత్. 9 ఇంచెస్ ఉన్నప్పుడు ఒక 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. సో 10 ఇంచెస్ నేనైతే ఇది రివర్స్ చేస్తాను కాబట్టి నాకు ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అదే మనం పంపకం చేయాలనుకుంటే కంపల్సరీగా హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ ఉందనుకోండి, ఒక 11.5 ఇంచెస్ తీసుకోవాలి. సో మనకి పైన జాయింటింగ్కి 1/2 ఇంచ్ పోయినా కింద మళ్ళీ ఫోల్డింగ్ చేసి పంపకం చేసుకోవడానికి అయితే 1 ఇంచ్ అనేది కంపల్సరీగా కావాలి. సో మనం హ్యాండ్ లెంత్ అనేది అలా చూసుకోవాలండి. ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి షోల్డర్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకొని ఇలా మార్జిన్ అయితే తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా హార్మ్ రౌండ్ అనేది ఇలా క్రాస్గా కొలుచుకోవద్దండి. ఇలా షోల్డర్ ఫిట్టింగ్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని మనము ఇలా టేప్తో అయితే చూసుకోవాలి. సో నాకైతే ఇక్కడ 8.5 అయితే వచ్చింది. సో ఇక్కడ 8.5 వచ్చింది కదా. సో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకోవాలండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ షోల్డర్ డౌన్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి అయితే ఇలా క్రాస్గా చూసుకోవాలి. సో వచ్చిన తర్వాత వచ్చిన మార్కింగ్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ లూజ్ కోసం అయితే పెట్టుకొని ఇలా మార్జిన్ తీసుకుంటే మనకి లూజ్ అయితే హ్యాండ్ లూజు ప్లస్ ఫిట్టింగ్ మార్కింగ్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ కింద వచ్చిన తర్వాత ఇక్కడ పైన మనకి షోల్డర్ విడ్త్ 1 ఇంచ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. షోల్డర్ విడ్త్ 1 ఇంచ్ తీసుకున్న తర్వాత ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మనకి హార్మ్ లూజ్ ఫిట్టింగ్ ఉంది కదా, అక్కడికి ఇలా క్రాస్గా లైన్ తీసుకొని మనకి ఈ క్రాస్ లైన్లో అయితే హాఫ్ చూసుకోవాలండి. ఇలా టేప్ను ఫోల్డ్ చేస్తే హాఫ్ వస్తుంది కదా, ఈ హాఫ్కి షోల్డర్ వైపు 1/4 ఇంచు పైకి అలాగే
ఆర్మ్ సైడ్ పావు ఇంచు కిందికి, మిడిల్ మార్కింగ్కి ఒక పావు ఇంచు ఇలా ఎస్ సింబల్లో అయితే వస్తుంది కదా, ఇలా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకుంటే, సో ఇలా చేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుందండి. అలాగే హ్యాండ్ లోతు అంటే ఈ మిడిల్ మార్కింగ్ ఉంది కదా, ఈ మిడిల్ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలి సైడ్కి షోల్డర్ విడ్త్ దగ్గర నుంచి మనకి ఆర్మ్ లూజ్ ఫిట్టింగ్ మార్కింగ్కి మధ్యలో ఉన్న మిడిల్ మార్కింగ్ దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని అయితే తీసుకోవాలి. సో నాకైతే ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ లోతు అనేది తీసుకోవట్లేదండి. సో అలాగే మనం జాయింటింగ్ ఇలా కటింగ్ చేసిన తర్వాత షోల్డర్ మిడిల్ మార్కింగ్ కంపల్సరిగా పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి మనమైతే ఇలా చిన్న చిన్న జాయింట్ పీస్లన్నీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడే అందులో కటింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఇది అయితే షేప్ పట్టీ కోసం అండి. సో షేప్ పట్టీ కోసం అయితే ఒక 3.5 ఇంచుల విడ్త్ అయితే క్లాత్ అయితే సరిపోతుంది. సో ఇది అయితే మనకి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ కింద అయితే మనకి ఇక్కడ సింగిల్ లేయర్ క్లాత్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ పోను, పైన 3 ఇంచుల క్లాత్ అయితే ఉండాలండి. సో ఇలా 3 ఇంచుల క్లాత్, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 3 ఇంచులు, ఇలా మిడిల్లో వచ్చేసి 2 ఇంచులు, చివరికి వచ్చేసరికి 2.5 ఇంచులు. సో మనము కింద జాయింటింగ్ అనేది చేసిన తర్వాత మనకి ఇంత విడ్త్తో అయితే షేప్ పట్టీ అయితే ఉండాలండి. ఇంత లెంత్తో అయితే షేప్ పట్టీ 3 ఇంచుల లెంత్తో అయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అంటే ఎక్స్ట్రాస్ అన్ని జాయింటింగ్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఇంత ఉండాలి. 3 ఇంచుల లెంత్తో ఉంటేనే మనకి బ్లౌజ్కి అయితే కరెక్ట్ ఫిట్టింగ్గా అయితే వస్తుంది. సో ఇక్కడ షేప్ పట్టీ అయితే అయిపోయింది కదా. సో ఇలా అయితే రావాలండి, మనకి ఇక్కడికి అయితే వస్తుంది. షేప్ పట్టీ వచ్చేసి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉంటే షేప్ పట్టీ అంత అయితే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్తో అయితే మనకి సంబంధం లేదు. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం ఇలా క్రాస్గా కటింగ్ చేసుకున్నప్పుడు డాట్ లెంత్ స్టిచ్చింగ్ చేయగా మనకి సేమ్ బ్యాక్ పార్ట్కి అయితే ఈక్వల్గా అయితే వస్తుంది. ఫైనల్లీ అయితే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీరు కూడా ఎలాంటి డౌట్ అయితే లేకుండా ఈ మెథడ్లో అయితే కటింగ్ చేసుకోండి. చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ వస్తుంది. మార్కింగ్ చేసినంత ఈజీగానే స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. సో చిన్న మిస్టేక్స్ వల్ల మనకి బ్లౌజ్ అయితే కొంచెం షేప్ అవుట్ అయితే అవుతుందండి. సో మార్కింగ్ ఎలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నామో స్టిచ్చింగ్ కూడా అలాగే పర్ఫెక్ట్గా రావాలి. పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినా కూడా వంకలు పెట్టే కస్టమర్స్ అయితే అలాగే వంకలు అయితే పెడతారండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.